పార్లమెంట్ ఎదుట తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పార్లమెంటు ప్రధాన గేట్ దగ్గరకు భారీ సంఖ్యలో కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఆందోళనకారులను అడ్డుకునేందుకు భారీగా మోహరించిన పోలీస్ బలగాలు వారిని నిలువరించే ప్రయత్నం చేశాయి. ఈ క్రమంలో పోలీసులకు సీజేపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో పార్లమెంట్ పరిసరాల్లో ఉద్రిక్తత మరింత పెరిగింది. పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తీసుకురావడానికి అధికారులు చర్యలు చేపట్టారు. మరోవైపు హోంమంత్రి అమిత్ షాను ధర్మేంద్ర ప్రధాన్ కలిశారు. కాక్రోచ్ పార్టీ ఆందోళనతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. పార్లమెంట్ ఆవరణలో అయితే ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మనం విజువల్స్ లో చూడొచ్చు. లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, అటు పార్లమెంట్ ఆవరణలో మనం మార్నింగ్ నుంచి కూడా చూస్తున్నాం, కాక్రోచ్ పార్టీ కార్యకర్తలు కానీ ఆందోళన చేస్తున్నారు. అలాగే ఇప్పుడు కాక్రోచ్ పార్టీకి ఎవరైతే మద్దతు ఇస్తున్నారో వారు కూడా పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. సో ప్రజెంట్ సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది? ఇటు హోంమంత్రి అమిత్ షాను ధర్మేంద్ర ప్రధాన్ కూడా కలిసినట్టుగా తెలుస్తుంది. ఫుల్ డీటెయిల్స్ ఏంటి? ఇంకా ఉద్రిక్త పరిస్థితి పార్లమెంట్లో వద్ద కొనసాగుతుంది శాలిని. సో ఇప్పటికే కాక్రోచ్ జనతా పార్టీకి ప్రతిపక్ష పార్టీలు మద్దతు తెలుపుతూ పార్లమెంటు ఆవరణలో బైఠాయించి నిరసన తెలుపుతూ ఉన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ నీట్ పేపర్ లీకేజీ వ్యవహారానికి పూర్తి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. జంతర్ మంతర్ వద్ద ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ నిరసన ఒక్కసారిగా ఉద్రిక్తతకు దారితీసింది. ఈరోజు ఉదయం 10 గంటలకు జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టింది. అయితే జంతర్ మంతర్ వద్ద నుంచి పార్లమెంటు వైపుకు వచ్చే అవకాశం ఉంటుందని ముందే ఇంటెలిజెన్స్ వ్యవస్థలు గుర్తించాయి. పెద్ద ఎత్తున కేంద్ర బలగాలు జంతర్ మంతర్ వద్ద మోహరించి ఉన్నాయి. అయితే కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు, శ్రేణులు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ముందుగా గ్రహించినట్టే సో ఒక్కసారిగా జంతర్ మంతర్ వద్ద నుంచి వారు పార్లమెంటు భవన్ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నం చేశారు. ఆ సమయంలో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు లాఠీలకు పని చెప్పాల్సిన అవసరం వచ్చింది. అదేవిధంగా టియర్ గ్యాస్ ప్రయోగించాల్సిన అవసరం వచ్చింది. వాటర్ క్యాన్లు ప్రయోగించాల్సిన అవసరం కూడా వచ్చింది. ఎందుకంటే జంతర్ మంతర్ వద్ద నుంచి పార్లమెంటు భవన్ వైపుకు ఒక్కసారిగా పెద్ద ఎత్తున కాక్రోచ్ జనతా పార్టీ శ్రేణులు తరలి వస్తుండడంతో పార్లమెంట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో మార్గ మధ్యలోనే కేంద్ర బలగాలు కాక్రోచ్ జనతా పార్టీ శ్రేణులను అడ్డుకున్నారు. సో వారిపైన టియర్ గ్యాస్, అదేవిధంగా లాఠీ చార్జ్ చేసి అక్కడి నుంచి చెదరగొట్టారు. సో వారందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సో ప్రస్తుతం కాక్రోచ్ జనతా పార్టీ శ్రేణులకు మద్దతుగా ప్రతిపక్ష పార్టీ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. సో కొద్దిసేపటి క్రితమే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ధర్మేంద్ర ప్రధాన్ భేటీ అయ్యారు. మరి కాసేపట్లో కీలకమైనటువంటి నిర్ణయం ఉండబోతుందని చెప్పేసి కూడా కొంత ఆసక్తి. కాకపోతే మరి ఎవరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారు, ఏం చెప్పబోతారు అన్నది కూడా మనం ఇంట్రెస్ట్గా చూడాల్సినటువంటి అంశం. రైట్, థ్యాంక్ యూ సైదులు.